కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు చేసిన మోసంపై ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టిందని తెలిపారు. ఏడాది పాలనలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఏడాదిలో 151,604 కోట్లు అప్పు చేసి ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. హామీల అమలుపై ప్రశ్నించే గొంతులను రెడ్ బుక్ కుట్రతో అరెస్ట్ చేయడం జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, బెండా విష్ణు, సాయి, రాజుబాబు యాదవ్, బెజవాడ బాబీ తదితరులు పాల్గొన్నారు. 1,51,463 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా మనం నిరసన తెలియజేసి బ్లాక్ డే కార్యక్రమం ఇటువంటి స్లోగన్లు ఇవ్వండి కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు నగర వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 143 హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఈరోజు కరెక్ట్గా సంవత్సరం క్రితం అధికారులు రావడం జరిగింది. ఇందులో ఒకే ఒక హామీ పెన్షన్లు ఇస్తాను హామీ తప్ప ఏది నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. అందులో ముఖ్యంగా అమ్మఒడి ఇస్తానాడు, చేయూత ఇస్తానాడు, రైతు భరోసా ఇస్తానాడు, మహిళలు 0 వడ్డీ ఇస్తానాడు, ఉచిత బస్సు ఇస్తానన్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు. అందులో ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు కేవలం ప్రజలు మోసం చేసి ప్రజలు మాయ మాటలు చెప్పి అధికారులకు రావడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నామంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడాలి, ఏదైతే చెప్పామో అది చెయ్యాలి అనే విధంగా మా నాయకుడు రాజకీయం నడిపితే ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా కేవలం అధికారం రావడం కోసం ప్రజలు మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని వంచన గురి చేయడం జరిగింది. మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని వచ్చినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు అదే కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రశ్నించాలని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో మీరు కూడా హామీ ఇచ్చారు. సో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేలా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా జిల్లా మంత్రి కాబట్టి ఆయన కూడా వినిపించుకుంటూ ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని, ప్రజల మోసానికి గురి చేయొద్దు, ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నాని కాకినాడపట్నంలో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు, స్టేట్ సెక్రటరీలు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు, మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం జరిగింది. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కనుక స్వచ్ఛందంగా ప్రజలు కూడా దీని ముందు రావడం జరిగింది. ఈ ఉద్యమాల్ని, ఈ యొక్క హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.